ఇక పెన్షన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త ట్విస్ట్ చూస్తున్నాము. ఒకవైపేమో టీడీపీ కంప్లైంట్ ఇచ్చిందనేసి సరిగ్గా పెన్షన్ పంపిణీ చేయలేకపోతున్నామని వైసీపీ అంటుంది. ఇంకోవైపేమో అసలు వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పెన్షన్లు ఇవ్వలేకపోతుందని టీడీపీ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే పెన్షన్ విషయాన్ని, పెన్షన్ అంశంని వీళ్ళు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని మాత్రం కనిపిస్తుంది. అయితే దీన్ని రాజకీయ పరంగా ఎలా చూడొచ్చు రమేష్? మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కావచ్చు, సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్లన్నింటినీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పంపిణీ చేసేది గతంలో ప్రభుత్వం. అయితే ఈ వాలంటీర్లను పెన్షన్ పంపిణీలో పాల్గొనడానికి అవకాశం కల్పించవద్దంటూ టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. వాలంటీర్లు ఇంటికి నేరుగా తీసుకెళ్లి పెన్షన్ల పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో ఎన్నికల సంఘం కూడా ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో దీని నుంచి వాలంటీర్లను తప్పించడం జరిగింది. అదే సమయంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో, వికలాంగులు ఉంటారో, మంచానికి పరిమితమైన వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ నేరుగా పెన్షన్లు ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలని చెప్పడం జరిగింది. మిగిలినటువంటి వారికి కూడా పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గత నెలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయాల ద్వారా జరిగింది. సచివాలయాలకు ఈ పెన్షన్ కి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సందర్భంగా గత నెల నుండి దాదాపు 34 మంది వరకు మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు పెన్షన్లు తీసుకోవడానికి వచ్చి అస్వస్థతకు గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మళ్ళీ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు కావచ్చు, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సచివాలయాలకు రాకుండా నేరుగా పెన్షన్లను ఈ అర్హుల ఇళ్లకే పంపించాలి, ఈ విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలు ఉన్న వాళ్ళకి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ఒకటి. రెండవది పెన్షన్లు తీసుకునే వారిలో కూడా ఎవరైతే అస్వస్థతకు అంటే అనారోగ్యానికి గురైన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా వీల్ చైర్ కు పరిమితమైన వాళ్ళు ఉన్నారు, మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి నేరుగా పెన్షన్లు మాత్రం ప్రభుత్వ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో మొన్న 1వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్ల పంపిణీ అనేది కొంతమందికి నేరుగా అధికారులు అందిస్తున్న పరిస్థితి, మిగిలిన వాళ్ళకి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పెన్షన్లు నేరుగా తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకుల్లో జమ చేశారు. ఆ బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడానికి కూడా మరోసారి ఈ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు వీళ్ళందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ఎండవేడికి తట్టుకోలేక 1-2 వ్యక్తులు మరణించినటువంటి పరిస్థితి, ఈ రోజు కూడా కొంతమంది అస్వస్థతకు గురై మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం పెన్షన్ల అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్లి పెన్షన్లు తీసుకునే విషయంలో కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వారికి నేరుగా పెన్షన్ను అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని మరోసారి కోరడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని టీడీపీ ఆరోపిస్తుంది. కొంతమంది అధికారులు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పెన్షన్లను నేరుగా ప్రజల ఇంటికి తీసుకువెళ్లి అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా చేయకుండా ఇటు వృద్ధులను, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అసలు పెన్షన్ల పంపిణీని ఏదైతే నేరుగా ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించినప్పుడు ఎలాంటి
సమస్యలు ఏవి ఉత్పన్నం కాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఈ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి దూరం చేయడం వల్ల ఇప్పుడు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఇతర పెన్షన్ అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని అందరికీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కొందరు వ్యక్తులు కారణమని ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్ల అంశాన్ని రెండు పార్టీలు కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమంటూ టీడీపీ ఆరోపిస్తూ ఉంటే, టీడీపీనే కారణమంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.